కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇందులో మిగిలిన విషయాలని పక్కన పెడితే చాలామందికి అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఒక పక్క 12 లక్షల వరకు నో ట్యాక్స్ అంటున్నారు, ఇంకో పక్క ట్యాక్స్ స్లాబ్స్ చూస్తే అందులో 4 లక్షల వరకు నో ట్యాక్స్, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, ఆ తర్వాత 24 లక్షల పైన 30% అని ఉంది. ఇందులో ముఖ్యంగా 8 నుంచి 12 లక్షల వరకు 10% అనేది చాలామందికి అర్థం కావట్లేదు. అంటే ట్యాక్స్ కట్టాలా వద్దా అని అందరూ డైలమాలో పడిపోయారు. దీనికి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా 10% ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే ఇక్కడ చిన్న ఎగ్జంప్షన్ ఉంది. అదేంటంటే రిబేట్స్. మన ఆదాయాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ మనకి రిబేట్స్ ఇస్తుంది. ఆ రిబేట్స్ అన్నీ లెక్క కట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి అప్లై చేస్తే అప్పుడు మనం కట్టాల్సిన ట్యాక్స్ జీరో అయిపోతుంది. ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2018 వరకు మనం ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ఉండేవాళ్ళం. దాని ప్రకారం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అప్లై చేసే టైంలో ఎగ్జంప్షన్స్ కోసం మెడికల్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్ అన్నింటి బిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకుని అప్లై చేయాల్సి వచ్చేది. కానీ 2018లో ఈ పరిస్థితి మారింది. అప్పటి సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ అరుణ్ జైట్లీ స్టాండర్డ్ డిడక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 40,000 వరకు ఎలాంటి బిల్స్ చూపించకపోయినా రిబేట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. అదే స్టాండర్డ్ డిడక్షన్. సరిగ్గా ఇలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 80C ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్ ఈఎంఐలు, పిఎఫ్ లాంటి సేవింగ్ స్కీమ్లపై పెట్టిన ఖర్చులకి, 80D ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి ఖర్చులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇదంతా పోను మిగిలిన ఇన్కమ్ 5 లక్షలు దాటకపోతే దాని మీద 12,500 రూపాయల ట్యాక్స్ రిబేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్. ఇక కొత్త ట్యాక్స్ రెజీమ్ 2020లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇందులో 80C, 80D లాంటి డిడక్షన్స్ తీసేశారు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ అలవెన్సెస్, ఈపీఎఫ్ లాంటి వాటికి కూడా ఇక మీదట ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందన్నమాట. అయితే దీని మీద ఇచ్చే ట్యాక్స్ రిబేట్ని మాత్రం 12,500 నుంచి ఏకంగా 25,000కు పెంచారు. ఇలా ట్యాక్స్ రిబేట్ పెరగడంతో కట్టాల్సిన ట్యాక్స్ జీరో అయిపోయింది. అంటే ట్యాక్స్ కట్టాలి, కానీ ఆ అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ రిబేట్ల ద్వారా క్యాన్సిల్ చేసేస్తుంది. ఇప్పుడు మనం 12 లక్షలకు నో ట్యాక్స్ ఎలా అవుతుందో చూద్దాం. సాధారణంగా 12 లక్షల ఆదాయం అంటే అందులో 10% ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే అందులో క్యాపిటల్ గెయిన్స్ అంటే ఆస్తుల ద్వారా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆదాయానికి మాత్రమే ఈ 10% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా జీతం ద్వారా 12 లక్షల ఆదాయం పొందుతుంటే దాని మీద మిగిలిన డిడక్షన్స్ అన్నీ తీసేసి మిగిలిన అమౌంట్ మీద ట్యాక్స్ రిబేట్ సరిపోతుంది. ఇక ఫస్ట్ మనం చెప్పుకున్న స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే 12,75,000 వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నమాట. దీంతోపాటు టీడీఎస్, టీసీఎస్ రేట్లను కూడా తగ్గించారు. అలాగే అద్దె ఆదాయంపై టీడీఎస్ 6 లక్షలకు పెంచడమే కాకుండా వడ్డీ ఆదాయంపై 2 లక్షలకు పెంచారు. వీటన్నింటి కోసం భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో కొత్త ఐటీ చట్టం కూడా తీసుకురాబోతున్నారు. ఇలా 12 లక్షల వరకు నో ట్యాక్స్ అనేది మనకి ఫ్రీ కావడానికి ఒక కారణమైంది. సో మీ అందరూ డౌట్ తీరిందని అనుకుంటున్నాను. మరి మీలాగే ఈ డౌట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఈ బడ్జెట్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేసి చెప్పండి. ఆ పాయింట్స్ మీద కూడా స్పెషల్ వీడియో చేసి మీకు అందిస్తుంది దిశ టీవీ.